హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ టాపిక్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ నుంచి ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఐపీ 4 మార్క్స్ గురించి నేను చెప్పడం జరిగింది. సో ఆ వీడియోస్ మీరు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ ఏంటంటే ఫస్ట్ బైపీసీ అంటే ఫస్ట్ ఇయర్ జువాలజీ చదివేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం ఈరోజు చెప్తున్నాము. అదేంటంటే the difference between cartilage fishes or bony fishes. ఓకేనా? సో కార్టిలేజ్ ఫిషెస్ కి బోనీ ఫిషెస్ కి మధ్య తేడాలు గుర్తించండి అని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. సో రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ కాండ్రిక్టీస్ అండ్ ఆస్టిక్టీస్. ఓకేనా? సో కాండ్రిక్టీస్ అంటే ఏంటి, ఆస్టిక్టీస్ అంటే ఏంటి అని దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? సో ఓకే, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ నేమ్ ఇస్ కాండ్రిక్టీస్ అండ్ ఆస్టిక్టీస్. ఓకే, సో ద కాండ్రిక్టీస్ అంటే ఇక్కడ కాండ్రా అంటే ఇక్కడ కాండ్రా మీన్స్ కార్టిలేజ్. కాండ్రా మీన్స్ కార్టిలేజ్. ఓకేనా? సో ఇక్టీస్ అంటే ఫిషెస్. గుర్తుపెట్టుకోండి, ఇక్టీస్ అంటే ఫిషెస్ అంటే ఇవి కార్టిలేజెస్ ఫిషెస్ అంటాం. సో దే ఆర్ కామన్లీ కాల్డ్ కార్టిలేజెస్ ఫిషెస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆస్టిక్టీస్ అంటే సో ద ఆస్టిక్టీస్ మీన్స్ ఆస్టిక్ మీన్స్ బోన్స్. సో బోనీ అంటే ద బాడీ ఈజ్ ఎండోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ బోనీ అని చెప్పేసి అంటాము. సో వీటిని మనం కామన్గా ఏమని పిలుస్తామంటే బోనీ ఫిషెస్ అని పిలుస్తాం. ఓకే, సో దే ఆర్ కామన్లీ కాల్డ్ కార్టిలేజ్ ఫిషెస్ అండ్ దే ఆర్ ది కామన్లీ కాల్డ్ ఆస్టిక్టీస్ బోనీ ఫిషెస్ అంటాం. ఓకేనా? సో కాండ్రిక్టీస్ ని ఆస్టిక్టీస్ ని డిఫరెన్స్ ఏంటో మనం కూడా ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఇస్ కాండ్రిక్టీస్. సో దే ఆర్ ద మెరైన్ ఫిషెస్. గుర్తుపెట్టుకోండి, సో దే ఆర్ ద మెరైన్ ఫిషెస్. ఇవన్నీ సముద్రపు జీవులు. ఓకేనా? సో విచ్ ఆర్ పాసెస్ కార్టిలేజినస్ ఎండోస్కెల్టన్. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా. సో ఎండోస్కెల్టన్ అంతరాస్తి పంజరం దేంతో మేడప్ అవుతుందంట? కార్టిలేజ్ ఫిషెస్ తో మేడప్ అవుతుంది. అంటే కార్టిలేజినస్ కార్టిలేజ్ తో మేడప్ అవుతుంది. గుర్తుపెట్టుకుందాం, మృదులాస్థితో తయారవుతుంది. నెక్స్ట్ ఆస్టిక్టీస్ చూద్దాం. సో దే ఆర్ ద బోనీ ఫిషెస్. వీటిని ఏమని పిలుస్తాం? కామన్ గా బోనీ ఫిషెస్ అని చెప్తాము. సో విచ్ లీవ్స్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ అక్వాటిక్ హ్యాబిటేట్స్. ఇవి అన్ని మంచినీటి ఆవాసాలలో నివసిస్తాయని చెప్పేసి అంటున్నాడు. సో దే ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ అక్వాటిక్ హ్యాబిటేట్స్ అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ కాడల్ ఫిన్. సో కాడల్ ఫిన్ అంటే మీకు తెలుసు, ఫిష్ అనేది కాడల్ ఫిన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ హెటిరో సర్కిల్ ఉంటుంది. హెటిరో సర్కిల్ అంటే కాడల్ ఫిన్ హెటిరో సర్కిల్ అంటే సో ఇక్కడ కాడల్ ఫిన్ అది సేమ్ గా ఉన్నమాట. సో దే ఆర్ ద అన్పేర్డ్ అన్నమాట. సో అన్పేర్డ్ అంటే సమానంగా ఉండవు కాబట్టి వీటి మనం హెటిరో సర్కిల్ కాడల్ ఫిన్ అంటాం. మరి ఇక్కడ ఆస్టిక్టీస్ లో కాడల్ ఫిన్ ఎలా ఉంటుందంటే హోమో సర్కిల్. అంటే ఫిషెస్ యొక్క కాడల్ ఫిన్ ఎలా ఉంటుందంటే ఇలా సమానంగా ఉంటుందన్నమాట. సో ఇట్లా. సో దీన్ని మనం ఏమంటామంటే మనము హోమో సర్కిల్ అని చెప్పాం. హోమో అంటే సేమ్ అన్నమాట. సో ద కాడల్ ఫిన్ ఈజ్ హోమో సర్కిల్ ఫిన్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ కాండ్రిక్టీస్ లో థర్డ్ పాయింట్ ఎగ్జోస్కెల్టన్ ఈస్ కవర్డ్ బై ప్లాకాయిడ్ స్కెల్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జోస్కెల్టన్ దేంతో కవర్డ్ అవుతుందంట? సో ఫిషెస్ యొక్క చర్మాన్ని కవర్ అవుతూ ఏముంటాయి అంట? ప్లాకాయిడ్ స్కేల్స్ అంటే పొలుసులు కలిగి ఉంటాయి. సో ప్లాకాయిడ్ పొలుసుల్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జోస్కెల్టన్ ఈస్ కవర్డ్ బై కాస్మాయిడ్, గామాయిడ్ అండ్ సైక్లాయిడ్ స్కేల్స్. సో ఇందులో 3 రకాల స్కేల్స్ ఉండడం జరిగింది. అంటే డిఫరెంట్ ఫిషెస్ లో. సో మొత్తం ఒకే దాంట్లో ఉండవు కాబట్టి ఫిషెస్ డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ ఫిషెస్ మొత్తాన్ని కలిపి ఓవరాల్ గా చెప్పిందన్నమాట. సో ద ఎగ్జోస్కెల్టన్ ఈస్ కవర్డ్ బై కాస్మాయిడ్, గానాయిడ్ అండ్ సైక్లాయిడ్ స్కేల్స్. ఇస్ ఇట్ క్లియర్? అదొకటి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ రెస్పిరేటరీ గ్యాసెస్ ఆర్ రెస్పిరేషన్ త్రూ 5 to 7 5 నుంచి 7 వరకు లామెల్లీ ఫామ్ గిల్స్ అనేవి కలిగి ఉంటాయి. మీకు తెలుసు చేపల్లో గిల్స్ అనేవి కలిగి ఉంటాయి. సో గిల్స్ అనేవి ఈ విధంగా కలిగి ఉంటాయి కదా, మీకు తెలిసి ఉంటాయి కదా. సో వితౌట్ ఉపరిక్యులం. సో వీటిలో ఉపరిక్యులం అనేది ఉండదు. సో చేపలో మనం చూసేటప్పుడు చేపలు ఇక్కడ ఉపరిక్యులం అనేటువంటి ఉంది కాబట్టి ఇక్కడ కామన్ గా మనం చూసేటువంటి ఫిషెస్ లో, కానీ ఇందులో మాత్రం ఉపరిక్యులం అనేది ఏముందంటే వితౌట్ ఉపరిక్యులం. సో ఉపరిక్యులం అనేది ఉండదు, డైరెక్ట్ గా గిల్స్ అనేవి ఓపెన్ గానే ఉంటాయి అనమాట. ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ ఫిషెస్ లో, ముఖ్యంగా ఈ కార్టిలేజ్ ఫిషెస్ లో. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆస్టిక్టీస్ రెస్పిరేషన్ త్రూ 4 ఫిలమెంటేనియస్ గిల్స్.
4 ఫిలమెంటేనియస్ గిల్స్, అక్కడేమో 5 to 7 లామెల్లిఫార్మ్ గిల్స్ ఉన్నాయి, ఇక్కడేమో 4 ఫిలమెంటేనియస్ గిల్స్ కలిగి ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే కవర్డ్ బై ఒపరిక్యులం. సో ఇందులో ఒపరిక్యులం అంటే డెఫినెట్ గా ఫిష్ కి లోపల ఒపరిక్యులం అనేటువంటి నిర్మాణం కలిగి ఉంటుంది. సో దీని లోపల గిల్స్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. సో ఒపరిక్యులం అనేది ఏం చేస్తుందంటే గిల్స్ ని కవర్ చేస్తూ ఉంటుంది. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇందులో మాత్రం ఉండదు. ఓకేనా? సో రెస్పిరేషన్ లో ఎటువంటి ఒపరిక్యులం అనేది ఉండదు, కానీ ఇక్కడ ఆస్ట్రిక్టిస్ లో ఒపరిక్యులం అనేది కలిగి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ఎయిర్ బ్లాడర్ ఈజ్ ఆబ్సెంట్. ఇందులో ఎయిర్ బ్లాడర్ అనేది ఉండదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వాయు కోశం అనేది ఇందులో ఉండదు. ఇందులో ఎయిర్ బ్లాడర్ ఈజ్ ప్రెసెంట్. ఆస్ట్రిక్టిస్ లో ఎయిర్ బ్లాడర్ ఈజ్ ప్రెసెంట్. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ ద యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్. ఇవి యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి. సో ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ దే ప్రొడ్యూస్ యూరియా. సో యూరియాని ఎక్స్క్రీట్ చేస్తాయి కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ ఏమంటామంటే యూరియోటెలిక్ ఆర్గానిజమ్స్ అని చెప్తాము. అదేవిధంగా సో దే ఆర్ ద అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్. సో దే ఆర్ చీఫ్ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్, దే ప్రొడ్యూస్ అమ్మోనియా. కాబట్టి ఇది అమ్మోనియాని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి వీటిని మనం అమోనోటెలిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కార్టిలేజ్ ఫిషెస్ లో ఇన్ మేల్స్ ద పెల్విక్ ఫిన్స్ డిఎస్ క్లాస్పస్, సంపర్క దండాలను కలిగి ఉంటాయి. సో ద మేల్స్ లో పెల్విక్ ఫిన్స్ అనేటువంటి కలిగి ఉంటాయి, క్లాస్పర్స్ అంటాం వాటిని మనం. సో ద ఫెర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్. ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ గా అంతర ఫలదీకరణ జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి సెక్సెస్ ఆర్ సెపరేటెడ్. సో సెక్సెస్ అనేవి సెపరేట్ గా ఉంటాయి. అదేవిధంగా ఫెర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. ఇక్కడేమో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరిగితే ఇక్కడేమో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది, బాహ్య ఫలదీకరణ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ ద మోస్ట్లీ వివిపారస్. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో దే ఆర్ ది మోస్ట్లీ వివిపారస్. ఇవి డైరెక్ట్ గా యంగ్ వన్స్ ని అంటే బేబీస్ ని డైరెక్ట్ గా బర్త్ చేయడం జరుగుతుంది కాబట్టి వివిపారస్ ఆర్గానిజమ్స్ అంటాం, అంటే శిశుత్పాదకాలు అంటాం. ఎగ్జాంపుల్స్ కొలియోడాన్, ప్రెస్టిస్, టార్పిడో, స్పిర్నా. స్కోలియోడాన్ మనం చెప్తున్నా సొరచేప, ఇండియన్ డాగ్ ఫిష్ అని చెప్పేసి అంటాము. సో ప్రెస్టిస్, టార్పిడో, స్పిర్నా వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్. అదేవిధంగా ఇక్కడ మోస్ట్లీ దే ఫార్మ్స్ ఆర్ ఓవిపారస్. ఆస్ట్రిక్టిస్ లో ఏం చేస్తాయంటే దే ఆర్ మోస్ట్లీ ఫార్మ్స్ ఓవిపారస్. ఇవి ఎగ్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, ఓవిపారస్ అని చెప్పవచ్చు. ఓకేనా? అండ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కట్లా, లీబియో, సెరిహినస్ మృగాల అండ్ హిప్పో క్యాంపస్. నీటి గుర్రం అంటాం కదా, సో హిప్పో క్యాంపస్ అనేవి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. కాబట్టి కాంట్రాక్టిస్ కి ఆస్ట్రిక్టిస్ కి డిఫరెన్సెస్ అనేవి ఈజీగా పాయింట్ వైజ్ గా 8 పాయింట్స్ ఉన్నాయి. సో 8 పాయింట్స్ పర్ఫెక్ట్ గా రాస్తే సరిపోతుంది. కాబట్టి ఒక ఆర్డర్ వైజ్ గా రాయండి. సో ఆర్డర్ వైజ్ గా రాస్తే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చాలా జాగ్రత్తగా 4/4 మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకుని హెట్రోసర్కల్, హోమోసర్కల్, కార్టిలేజ్ ఫిషెస్, బోనీ ఫిషెస్, లామెల్లిఫార్మ్ గిల్స్, ఇటు ఫిలమెంటేనియస్ గిల్స్, air bladder is absent, air bladder is present, uriotelic organisms, ammonotelic organisms, claspers are present, and the fertilization sexes are separated. Fertilization is internal and fertilization is external. So they are mostly viviparous, they are the mostly oviparous. Isn't clear? So ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.